తునికి ఆకులు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన మహిళలు తప్పిపోయారు. దాదాపు 6 గంటల పాటు అడవిని మొత్తం జల్లెడ పట్టిన పోలీసులు చివరికి తప్పిపోయిన మహిళల్ని గుర్తించి శుక్రవారం ఉదయం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కన్నప్పపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 4 మహిళలు రాజుల రాధ, కంబాల లింగవ్వ, గట్టుమేడి లక్ష్మి, బత్తుల సరోజ గురువారం ఉదయం తునికి ఆకుల కోసం సమీపంలోని అడవిలోకి వెళ్లారు. సాయంత్రం అయినా వాళ్ళు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన గ్రామస్తులు వారి కోసం అడవిలో గాలించగా ఎక్కడా కూడా వారి జాడ కనపడలేదు. దీంతో వారు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన 50 మంది పోలీసు సిబ్బంది అడవిని మొత్తం జల్లెడ పట్టారు. డ్రోన్ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాకింగ్ పద్ధతులను ఉపయోగించి 6 గంటల పాటు వారి కోసం తీవ్రంగా గాలించారు. ఏఎస్పీ రాకేష్ మీనా పర్యవేక్షణలో ఈ రెస్క్యూ ఆపరేషన్ సాగింది. 4 మహిళల్లో 2 వద్ద సెల్ ఫోన్లు ఉన్నప్పటికీ కనెక్టివిటీ సమస్య కారణంగా ట్రాక్ చేయడం పోలీసు బృందాలకు కష్టతరంగా మారింది. అడవిలోకి వెళ్లిన ఆ మహిళలు దారి తప్పి ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అటూ ఇటు తిరుగుతూ ఉండగా అర్ధరాత్రి తర్వాత ఓ ఫోన్కు సిగ్నల్ వచ్చింది. దాని ఆధారంగా పోలీసులు ఆ ప్రాంతంపై డ్రోన్లను ఎగురవేసి వారి జాడ కోసం వెతికారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తప్పిపోయిన 4 మహిళల జాడను గుర్తించి వారిని సురక్షితంగా గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మహిళల్ని సురక్షితంగా గ్రామానికి తీసుకొచ్చిన పోలీసు బృందాలను గ్రామస్తులు సత్కరించారు. వారందరికీ గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.